హలో, ఈరోజైతే బ్రెడ్ ఆమ్లెట్ కోసం ఒక ప్లేట్ తీసుకోండి, కొన్ని వాటర్ వేసుకోండి, తర్వాత 1 స్పూన్ కారం వేసుకోండి, మీ రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోండి. తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాం మేము. ఇవన్నీ కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. సేమ్ టు సేమ్ ఇదైతే సేమ్ స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో ఫ్లేవర్ అట్లనే వచ్చింది, అందుకే వీడియో చేస్తున్నాము. మేమైతే ఈ బ్రెడ్ ఆమ్లెట్ కోసం 4 ఎగ్స్ తీసుకున్నాము, వీడియోలో చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, మనం తీసుకున్న ఎగ్ ప్యూరా కాదా అని అనుకోవడానికి మనం అలా గుడ్డుని కొట్టి పోసుకున్నప్పుడు ఎల్లో కలర్ది షేప్ అవుట్ అవ్వకుండా ఉంటే మనం తీసుకున్న గుడ్డు ప్యూర్ అనమాట. లేకపోతే కొందరు వాటర్ టెస్ట్ కూడా చేస్తారు, వాటర్లో మనం తెచ్చుకున్న ఎగ్ వేసిన తర్వాత అది మునిగితే మంచి గుడ్డు అనమాట. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఎగ్ ప్యూరా కాదా టెస్ట్ చేసుకోండి. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వస్తే మంచిగా కలుపుకోవాలి. ఇదైతే అంతా మనం వేసుకున్న కారం, ఉప్పు, ధనియా పౌడరు ఈ గుడ్డు మిశ్రమానికి పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. బ్రెడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా సరే ఫ్లఫీగా ఆమ్లెట్ ఉండాలి, కొంచెం లైట్గా క్రిస్పీగా బ్రెడ్ ఉండాలి. చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉందో, అలా కలుపుకుంటూనే ఉండాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కలుపుకోండి ఆ గుడ్డు మిశ్రమాన్ని. సో సేమ్ టు సేమ్ స్ట్రీట్ స్టైల్ ఎట్లా చేస్తారో అట్లనే చేస్తున్నాం మేము, ఇంకా ఎక్స్ట్రా ఏం ఫ్లేవర్స్ కూడా యాడ్ చేయలేదు. అండ్ ఇప్పుడైతే ఒక పాన్ పెట్టుకోండి స్టవ్ మీద. సో కొంచెం ఆయిల్ అయినా లేకపోతే నెయ్యి అయినా అప్లై చేసుకోండి, బ్రష్తో అయినా స్పూన్తో అయినా. ఇదైతే మనం ఆమ్లెట్ వేసుకునే పాన్ అనమాట. ఇదైతే పక్కన హీట్ అవ్వనివ్వండి. తర్వాత ఇంకొక స్టవ్ పైన ఇంకొక పాన్ పెట్టుకోండి. పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత నెయ్యి లేదా నూనె అప్లై చేసుకోండి. ఇది ఎందుకంటే మనం బ్రెడ్ని అటు ఇటుగా కాల్చుకోవడానికి. లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి, కొంచెం క్రిస్పీ వస్తే చాలు, మరీ అంత ఎక్కువ క్రిస్పీ వచ్చినా కూడా బ్రెడ్ ఆమ్లెట్ టేస్టీగా ఉండదు. సో చూస్తున్నారు కదా వీడియోలో. ఇప్పుడైతే మనం ఆ బ్రెడ్ని ఆ గుడ్డు మిశ్రమంలో ముంచుకొని ఇలా వేస్తున్నాం. ఇది హోమ్ స్టైల్, అంటే ఇంట్లో మన వాళ్ళు చేసేదన్నమాట. సో ఇది కూడా టేస్టీగా ఉంటుంది. కొందరైతే పైన కూడా ఎగ్ మిశ్రమం వేసి అలా చేస్తారు. సో ఇదైతే మేము ఇలా చేస్తున్నాము. అండ్ స్ట్రీట్ స్టైల్లో అని అన్నాను కాబట్టి అది కూడా చూద్దాము. స్ట్రీట్ స్టైల్లో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని అలా ఆమ్లెట్ లాగా వేసుకొని బ్రెడ్ని ఆమ్లెట్ పైన పెట్టుకోండి. అండ్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు మలుచుకోవాలి. సో అటు ఇటు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుంటే అయిపోతుంది. హలో, ఈరోజైతే బ్రెడ్ ఆమ్లెట్ కోసం ఒక